పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలోకి శ్రీకృష్ణ సేవ విద్యా చైతన్య యాత్ర చేరుకుంది. ఆగస్టు 14న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 3 వరకు 21 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో కొనసాగనుంది. శ్రీకృష్ణుడి సేవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విద్యపై అవగాహన పెంపొందించడం, యువతలో సేవాభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించడమే యాత్ర ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి గ్రామం, కాలనీ, పట్టణంలో ప్రజలను కలుస్తూ విద్య, సేవ, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్నామని, సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని యాత్ర బృందం పిలుపునిచ్చింది. యాదవ చారిటబుల్ ట్రస్ట్ మరియు అఖిల భారత యాదవ మహాసభ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ సేవ విద్య చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మేము కాలనీకి రావడం జరిగింది. ఇది మంతిని పట్టణంలో 14వ తారీఖు 8వ నెల ప్రారంభమై మంతినిలో 2 రోజులు, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల మీదుగా ఈరోజు 8వ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే మన 8వ కాలనీ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం తిరుపతి గారు ఇక్కడ స్వాగతం చెప్తూ అలాగే ఇక్కడ పురవీధుల వెంబడి విద్యా చైతన్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను రూపొందించి దాదాపుగా అన్ని వీధులను మేము సందర్శిస్తూ పర్యటిస్తూ విద్య యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తూ విద్యార్థులలో కానీ పెద్దల తల్లిదండ్రులకు కానీ మంచి చదువుని ఇప్పించడమే కాకుండా ఉన్నత చదువులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, అలాగే మంచి అలవాట్లను నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్పందన స్కూల్లో విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇదే కాకుండా యాదవులలో కూడా వెనుకబాటుతనం విద్యను ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక భారీ భవనాన్ని నిర్మిస్తున్నాం యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. అది కూడా పేద విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసమే అది నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నిధుల సేకరణలో భాగంగా కూడా యాత్రను మేము అందులో కొనసాగించడం జరుగుతుంది. కార్యక్రమంలో పెద్దలు రేషవేణి కేశవులు యాదవులు, అలాగే మా సామమూర్తి యాదవ్, అలాగే మా రవి యాదవ్, ఇంకా సత్యం యాదవ్, కుమార్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, ఆవుల రాయేశన్న యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజకొమరన్న యాదవ్, రవికుమార్ యాదవ్, అట్లాగే మా కొమరయ్య సార్ యాదవ్, ఇట్లా వీళ్ళందరూ కూడా ముందుపడి కుమార్ యాదవ్, కమరైన కుమార్ యాదవ్, ఇట్లా వీళ్ళందరూ కూడా ముందుపడి వాళ్ళ గొప్పగా అంటే ఇప్పటి వరకు కూడా 4 మండలాలు మేము పర్యటించడం జరిగింది. పర్యటించినా కూడా ఇంత గొప్పగా ఎక్కడ కూడా జరగలే. అంత గొప్పగా తీసుకెళ్ళి విద్యాయాత్రను విజయవంతం చేసినందుకు 8వ కాలనీ పట్టణ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ధన్యవాదాలు